హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. సో టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు 3 టాపిక్స్ ఎంసెట్కి సంబంధించి డిస్కషన్ చేయబోతున్నాను. సో మరి అవేంటనేది స్క్రీన్ పైన ఇక్కడ డిస్ప్లే అయింది చూడండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్. అంటే మనము ఆల్రెడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసాం కదండి. సో దాని యొక్క స్టేటస్ అనేది అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలి అనే టాపిక్ ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్స్. ఒకవేళ వెరిఫికేషన్ స్టేటస్లో మనకి వెరిఫైడ్ కంప్లీట్ అయ్యింది అనుకోండి, వెరిఫికేషన్ అయిపోయింది అనుకోండి. సో మరి ఆ వెరిఫైడ్ అప్లికేషన్ అనేది ఎలా మనం ప్రింట్ తీసుకోవాలి అనేది ఒక టాపిక్. సో థర్డ్ టాపిక్ వచ్చేసి సర్టిఫికేట్ అప్లోడ్. సో ఇది కూడా లాస్ట్ టాపిక్. నేను ఈ 2 తర్వాత డిస్కస్ చేస్తానండి. సో మరి ఈ 3 టాపిక్స్ కూడా డిస్కస్ చేయాలంటే మనము ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇలా మనకి స్క్రీన్ ఉంది కదండి. సో ఇక్కడ గూగుల్ క్రోమ్ కనిపిస్తుంది కదండి. ఈ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ వచ్చేసి APSCHE అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ వచ్చేసి APSCHE అని కనిపిస్తుంది కదండి. సో ఈ లింక్ని మనం ఓపెన్ చేయాలండి. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. సో మనం ఎంసెట్కి సంబంధించి కదా మనం డిస్కస్ చేస్తుండేది, ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి. కాబట్టి మనకు ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ OAMDC ఇది డిగ్రీకి సంబంధించి, ఇది ఈసెట్కి సంబంధించి. ఇక్కడ చూడండి EAP సెట్ అంటే మీకు తెలిసిండేది ఎంసెట్నే ఇప్పుడు EAP సెట్గా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు గో ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా డిస్ప్లే అవుతుంది, ఇలాంటి స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంది కదండి. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఈరోజు 4th కాబట్టి ఈరోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ 10th వరకు జరుగుతాయి. సో దీనికి సంబంధించి కూడా ఈ 3 టాపిక్స్లో నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. సో మనకు ఇలా వస్తుంది కదండి. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. సో మరి ఆ వెరిఫికేషన్ స్టేటస్ అనేది అంటే మన రిజిస్ట్రేషన్ అనేది వెరిఫై అయిందా లేదా, లేదంటే మనము రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చేసాం కదా, ఆ అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలనేది చూసుకోవాలంటే మనము ఇక్కడ చూడండి, నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంది కదండి. సో దాన్ని క్లిక్ చేయాలండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ అడుగుతుంది. సో మీరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదండి. సో దాన్ని జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏం డిస్ప్లే అయింది, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. సో మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్డ్ అయింది. సో అండ్ ది అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. సో మరి ఈ అప్లికేషన్ అనేది ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ కింద ఉంది, ఓకేనా. సో మరి ఒకవేళ ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది అనుకోండి. సో కంప్లీట్ అయితే మరి అక్కడ ఎలాంటి మెసేజ్ అనేది మనకి డిస్ప్లే అవుతుందంటే, ఇప్పుడు చూడండి స్క్రీన్ పైన చూడండి. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది అనుకోండి. సో మన రిజిస్ట్రేషన్ స్టేటస్ అని చూసాం కదండి. సో ఆ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎలా డిస్ప్లే అవుతుందంటే, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ది షెడ్యూల్. సో మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయింది. సో దాంతోపాటు మీరు వెబ్ ఆప్షన్స్కి యాజ్ పర్ షెడ్యూల్, మన షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయ్యారు అని. అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే, అంటే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది అనుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమొస్తుందంటే ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అని డిస్ప్లే అవుతుంది, ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్ వచ్చేసి మనకు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్. ఇప్పుడు చూసాం కదండి.
సో వెరిఫైడ్ అయిపోయింది అనుకోండి, మనకు ఆటోమేటిక్గా అక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది షెడ్యూల్ ప్రకారం పెట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి అక్కడ వస్తుంది కదండి. సో అప్పుడు మనము ఆ వెరిఫైడ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే మనం ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది చూద్దాం, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అనేది. సో ఇక్కడ చూడండి ఏపీ సెట్ రిజిస్ట్రేషన్ ప్రింట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేసామనుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మనకి వెరిఫికేషన్ అనేది కాకపోతే అప్పుడు ఇక్కడ కూడా అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్స్లో మన అప్లికేషన్ అనేది ఒకవేళ వెరిఫై కాకపోతే అప్పుడు అండర్ వెరిఫికేషన్ అనేది వస్తుంది. ఒకవేళ వెరిఫై అయ్యిందనుకోండి, సో వెరిఫై అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ ప్రింట్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో దీన్ని మనం ఇలా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇది సెకండ్ వన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొకటి చూడండి, మనకి రిజిస్ట్రేషన్ ప్రింట్ మనం తీసుకునే టైంలో దిస్ అప్లికేషన్ ఈజ్ అండర్ రీఅప్లోడ్ స్టేటస్ అని వచ్చింది అనుకోండి. రీఅప్లోడ్ స్టేటస్ అని వస్తే మన క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అప్లోడ్ చేసింటాం కదండి. సో అది ఏదైనా ప్రాబ్లంలో ఉన్నట్టు, అంటే ఏదైనా నేమ్ మిస్ మ్యాచ్ కావచ్చు, లేదంటే క్లారిటీగా సరిగా లేకపోవచ్చు, అంటే బ్లర్రీగా ఉండవచ్చు. సో ఇలాంటి ఏవైనా రీజన్స్ కావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రింట్ దగ్గరే మనకు రీఅప్లోడ్ స్టేటస్ అని కనిపిస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ అలా వచ్చిందనుకోండి, మనము రీఅప్లోడ్ స్టేటస్ అని వచ్చిందనుకోండి, అప్పుడు మనము ఆ డాక్యుమెంట్స్ని ఇన్కమ్ని కావచ్చు, క్యాష్ని కావచ్చు మళ్ళీ రీఅప్లోడ్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని ఉంది కదండి. సో ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఆప్షన్ చూద్దాం. సో మనము క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏపీ సెట్ రీఅప్లోడ్ ఫామ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ డౌన్ సైడ్ వచ్చి చూడండి, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ సబ్మిట్ చేసామనుకోండి, సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒకవేళ చూడండి, ఇందాక నేను 2 టాపిక్స్ డిస్కస్ చేసాం. సో అక్కడ వెరిఫై అనేది కాకపోతే డైరెక్ట్ మనం ఇక్కడ చూసామనుకోండి, రీఅప్లోడ్ ఫామ్లో కూడా పెండింగ్ అట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని వస్తుంది. ఓకేనా, లేదు మనకంతా కూడా ఆ 2 స్టెప్స్ కూడా కంప్లీట్గా మనకు వెరిఫికేషన్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ అప్రూవ్డ్ అని వస్తుంది. ఒకవేళ అప్రూవ్ కాలేదనుకోండి, ఇందాక చెప్పాను కదా ఇలా రీఅప్లోడ్ స్టేటస్ అని వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఖచ్చితంగా మనం రీఅప్లోడ్ చేయాలి. ఓకేనా, సో మరి మనము ఈ సర్టిఫికేట్ రీఅప్లోడ్లోకి వెళ్ళి మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత మనం సబ్మిట్ చేసామనుకోండి, సబ్మిట్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ ప్రాబ్లం ఉందా, క్యాస్ట్ ప్రాబ్లం ఉందా అనేది డిస్ప్లే అవుతుంది. సో మరి రీఅప్లోడ్ చేయడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఏ రిమార్క్స్ ఏంటి ఉన్నాయి అనేది కూడా ఆ రిమార్క్స్ కూడా డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి మనము రీఅప్లోడ్ చేసుకోవచ్చు, మన క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు. ఒకవేళ మనకి సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయిపోయి అంత క్లియర్ అయిపోయింది అనుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతే ఆటోమేటిక్గా మనకు ఇలా అప్రూవ్డ్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇది ఈరోజు ఈ టాపిక్ ఫ్రెండ్స్. సో మరి మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.